గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. 17వ తేదీ మార్నింగ్ జరిగినటువంటి ఎస్జిటి ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ బిట్స్ ఒక 10 బిట్లు 20వ తేదీ ఆ గ్రూప్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టడం జరిగింది. 6 బిట్లు ఇప్పుడు ఆన్సర్స్ కీ ఒకసారి చూద్దాం. సో 11వ బిట్ ఏంది అంటే, ఒక పేక కట్టలో 52 కార్డుల నుండి ఒక కార్డుని యాదృచ్ఛికంగా తీసిన ఆ కార్డు ఏస్ అయ్యే సంభావ్యత ఎంత అని అడిగాడు. సో చూడండి, ఒక పేక కట్టలోని ఒక పేక కట్టలోని 52 కార్డుల నుండి ఒక కార్డుని యాదృచ్ఛికంగా తీసిన ఆ కార్డు ఏస్ అయ్యే సంభావ్యత ఎంత? ఇది ప్రశ్న. ఆప్షన్ నెంబర్ 1 1/4, ఆప్షన్ నెంబర్ 2 1/2, ఆప్షన్ నెంబర్ 3 1/13, ఆప్షన్ నెంబర్ 4 1/14. రైట్. చూడండి, ఇది సింపుల్ క్వశ్చన్. ఇది అయితే ఈ ముందు ఆన్సర్ చూడండి. ఎస్, ప్యాక్ కట్టలో మొత్తం 52 కార్డులు ఉంటాయి. అందులో యాదృచ్ఛికంగా ఒక కార్డుని తీస్తే అది ఏస్ అయ్యేటటువంటి సంభావ్యత ఎంత అని అడిగారు. మొత్తం 52 కార్డుల్లో మనకు తెలుసు, డైమండ్లో ఒక కేసు ఉంటుంది, హార్ట్లో ఒక కేసు ఉంటుంది, నెక్స్ట్ స్పేడ్లో ఒక కేసు ఉంటుంది, నెక్స్ట్ కలావర్లో ఒక కేసు ఉంటుంది. అంటే ఏస్ కార్డులు డైమండ్ సింబల్లో ఒకటి, హార్ట్ సింబల్లో ఒకటి, స్పేడ్ సింబల్లో ఒకటి, కలావర్ సింబల్లో ఒకటి ఉంటుంది. అంటే 4 ఉంటాయి. సో సంభావ్యతకి సూత్రం ఏంది? సో యాదృచ్ఛికంగా తీసినటువంటి ఆ కార్డు ఏస్ అయ్యేటటువంటి అవకాశం ఎంత అన్నారు. కాబట్టి సో ఆ ఏస్ యొక్క కార్డుల సంఖ్య బై పేక కట్టలో ఉండే మొత్తం కార్డులు. ఇది కదా సూత్రం సంభావ్యతకు. రైట్. సంభావ్యతకు సూత్రం ఏంటి అంటే, ఏ రావడానికి అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇది మనకి సూత్రం. కాబట్టి ఏ రావడానికి 4 అవకాశాలు ఉన్నాయి. పేక కట్టలో 52 ఉన్నాయి. సో క్యాన్సల్ కొడితే 13 4 52 కాబట్టి సో 4 13 52 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి అని అంటే 1/13 అవుతుంది. సో ఇది ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఇచ్చాలి. ఒకవేళ మార్చి అడిగితే ఎలా మనం చేయాలి అంటే, ఈ పేక కట్ట సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం మీరు కలిగి ఉండాలన్నమాట. సో పేక మొక్క గురించి ప్రాథమిక పరిజ్ఞానం చూడండి. సింపుల్ థింగ్. మొత్తం పేక కట్టలో 52 కార్డులు ఉంటాయి. మొత్తం పేక కట్టలో 52 కార్డులు ఉంటాయి. అందులో 26 వచ్చి బ్లాక్ ఉంటాయి. ఫస్ట్ రెడ్ రాద్దాం. 26 వచ్చి రెడ్ ఉంటాయి, 26 వచ్చి బ్లాక్ ఉంటాయి. కలర్స్ పరంగా 26 రెడ్ కలర్ కార్డులు, 26 బ్లాక్ కలర్ కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ రెడ్లో 13 వచ్చి డైమండ్ కార్డ్స్ ఉంటాయి, 13 వచ్చి హార్ట్ కార్డ్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ 26లో మళ్ళీ ప్రాథమిక పరిజ్ఞానం ఏంది అని అంటే, ఒక 13 వచ్చి స్పేడ్ కార్డ్స్ ఉంటాయి, ఒక 13 వచ్చి కలావర్ కార్డ్స్ ఉంటాయి. క్లబ్స్ అని కూడా అంటాం మనం, స్పేడ్ క్లబ్స్ అని అంటాం. సో ఈ విధంగా రెడ్ కలరు, బ్లాక్ కలరు ఇలా ఉంటాయి. అయితే మొత్తం ప్యాక్ కట్టలో A 1 1 2 3 4
5 6 7 8 9 10 JQR ఈ కార్డ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏలు ఎన్ని ఉంటాయి అని అంటే డైమండ్ ఒకటి, హార్ట్ ఒకటి, స్పేడ్ ఒకటి, కలవర్ ఒకటి ఉంటుంది. అట్లనే ఒకటి ఎన్ని ఉంటాయంటే డైమండ్ 1 ఒకటి, హార్ట్ 1 ఒకటి, స్పేడ్ 1 ఒకటి, కలర్ 1 ఒకటి ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా 4 4 4 4 4 ఉంటాయి. ఆ 4 4 కూడా ఎలా ఉంటాయి అంటే చూడండి, డైమండ్ ఒకటి, హార్ట్ ఒకటి, స్పేడ్ ఒకటి, కలవర్ ఒకటి అలా ఉంటాయి. అయితే ఇదిగో ఈ మూడింటిని మనం ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అని అంటాం, ముఖ కార్డులు అని అంటాం. ఈ మూడింటిని ఏమంటాం మనం అని అంటే ముఖ కార్డులు అని అంటాం, ఫేస్ కార్డ్స్ అని అంటాం. ఇవి ఎన్ని ఉంటాయి అని అంటే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇవి ఇక్కడ 3 వచ్చి డైమండ్ ఉంటాయి, 3 వచ్చి స్పేడ్ ఉంటాయి, హార్ట్ ఉంటాయి, 3 వచ్చి స్పేడ్ ఉంటాయి, 3 వచ్చి కలవర్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూడండి. ఈ ముఖ కార్డుల వరకు మనం కనుక గమనిస్తే ఇక్కడ మనం రాసినటువంటి డైమండ్, హార్ట్, స్పేడ్, కలవర్ 3 ఉంటాయన్నమాట. అంటే ఇవి రెడ్ కలర్లో ఉంటాయి. ఇది డైమండ్ ఒకటి, హార్ట్ ఒకటి రెడ్ కలర్లో ఉంటాయి, స్పేడ్ ఒకటి, కలవర్ ఒకటి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఓకేనా? రైట్. సో వీటి మీద ప్రాథమిక పరిజ్ఞానం మీద మీరు అవగాహన పెట్టుకోవాలంటే మొత్తం పేక కట్టలో 52 కార్డులు ఉంటాయి, 2 భాగాలు, రెడ్ 26, బ్లాక్ 26. రెడ్ కలర్ ఉండే సింబల్స్ డైమండ్, హార్ట్, బ్లాక్ కలర్ ఉండే సింబల్స్ స్పేడ్, కలవర్. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, 13 డైమండ్, 13 హార్ట్, 13 స్పేడు, 13 కలవర్. కట్టలో ఉండేటటువంటి నంబర్లు A 1 to 10, మళ్ళీ ముఖ కార్డులు 3. ఈ A నుంచి 10 వరకు ఒక్కొక్క కార్డు ఉంటుంది, 1 1 1 1 ఇలా ఉంటాయి. ఒక ముఖ కార్డుల దగ్గరకు వచ్చేసరికి సో జే ఈ యొక్క అక్షరం ఉండే కార్డులు ఎన్ని ఉంటాయంటే మొత్తము 1 2 3 4 12 కార్డులు ఉంటాయి. అలానే Q 12 కార్డులు ఉంటాయి, R 12 కార్డులు ఉంటాయి. ఆ 12 కార్డులు ఎక్కడెక్కడ నుంచి ఉంటాయి అని అంటే ఇదిగో డైమండ్ 3, స్పేడ్ 3, హార్ట్ 3, స్పేడ్ 3, కలవర్ 3. ఈ ప్రాథమిక పరిజ్ఞానం మీ వద్ద కనుకుంటే ఇప్పుడు ఈ అడిగినటువంటి క్వశ్చన్ కాకుండా ఇంకెలాంటి క్వశ్చన్ అడిగినా మనం ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఒక కార్డుని తీస్తే అది ఏస్ అయ్యేటటువంటి సంభావ్యత ఎంత అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, ఏస్ 1 2 3 4 కార్డులు ఉన్నాయి. ఓకేనా? 4 రకాల కార్డులు ఉన్నాయి. డైమండ్ 1, హార్ట్ 1, స్పేడ్ 1, కలవర్ 1. కాబట్టి అనుకూల పర్యవసానాల సంఖ్య 4, మొత్తం కార్డుల సంఖ్య 52. క్యాన్సల్ కొడితే 1/13. ఇలా ఇంకే ప్రశ్న అడిగినా ఈ ఒక్క పరిజ్ఞానం మీ వద్ద ఉంటే పేక కట్ట మీద ఎలాంటి ప్రాబ్లం అయినా చేసేయచ్చు. ఓకే, రైట్. చూడండి, ఆల్జిబ్రాకి సంబంధించి అడగడం జరిగింది. 12వ ప్రశ్న, 3x ఇంటూ x ప్లస్ y ప్లస్ z మైనస్ 2y ఇంటూ x మైనస్ y ప్లస్ z ను 4z ఇంటూ మైనస్ x ప్లస్ y ప్లస్ z మైనస్ x ప్లస్ y ప్లస్ z నుండి తీసివేయగా వచ్చు సమాసం. ఇది ప్రశ్న. ఒక్కసారి ప్రశ్న జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క పదం మైనస్ ఈ యొక్క పదం, ఓకేనా? ఈ సమాసం మైనస్ ఈ సమాసం ను దీంట్లో నుండి 4z ఇంటూ మైనస్ x ప్లస్ y ప్లస్ z దీంట్లో నుండి తీసివేయగా వచ్చేటటువంటి సమాసం ఎంత అని అడిగాడు. ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ అవసరం దీనికి. ఒకటోది మైనస్ 3x², నెక్స్ట్ మైనస్ 2y²,
నెక్స్ట్ -4z² -2xy ప్లస్ 6yz -7xz. నెక్స్ట్ రెండోది -3x² -2y² -4z² ప్లస్ 2xy ప్లస్ 6yz -7xz. నెక్స్ట్ -3x² -2y² ప్లస్ 4z² -xy ప్లస్ 6yz -7xz. -3x² -2y² plus 4z² -xy plus 6yz -7xz. Next number 4 -3x² -2y² plus 4z² plus 4z² plus xy plus 6yz -7xz. చూడండి, ఇది క్వశ్చన్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి. ఈ సమాసం ఈ రెండింటిని, సో ఈ మొత్తం సమాసాన్ని దీంట్లో నుంచి తీసివేయమన్నాడు. దీన్ని ఎలా చేయాలి అంటే యాక్చువల్గా దీన్ని బ్రాకెట్ లోపలికి పంపించాలా, దీన్ని బ్రాకెట్ లోపలికి పంపించాలా, ముందు దీన్ని సింప్లిఫై చేయాలా, సూక్ష్మీకరించాలా, అక్కడ పెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ దీన్ని బ్రాకెట్ లోపలికి పంపించి 4zx -4zx -4zy ప్లస్ ప్లస్ 4zy ప్లస్ 4z² దాన్ని పైనేసి దానిలో నుంచి ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే వచ్చిందని తీసేయాలి. ఇది మామూలుగా స్కూల్లో పిల్లలకి మనం చెప్పే పద్ధతి. ఓకేనా, రైట్. సో ముందు దీన్ని సింప్లిఫై చేసి వచ్చిన సమాసాన్ని అక్కడ పెట్టుకోనుండి ఈ సమాసాన్ని పైనేసి దాని కింద దీన్ని వేసి తీసివేయాలి. ఇది ప్రొసీజర్. అయితే ఇది లెంతీ అవుతుంది. షార్ట్ కట్ ఒకసారి చెప్తాను చూడండి. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు ఈ విధంగా సూక్ష్మీకరించండి అనే సమాసం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ముందు ఆప్షన్స్లోకి వెళ్దాం. x² గుణకం -3 -3 -3 -3. సో సమానంగా ఉంది. సమాన గుణకాలు ఉండే పదం వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, y² గుణకం -2 -2 -2 -2 సమానంగా ఉంది. ఇది వద్దు, ఇది వద్దు, మనకి వదిలేద్దాం. నెక్స్ట్ xy గుణకం చూడండి, xy గుణకం -2 xy గుణకం +2 xy గుణకం -1 xy గుణకం +1. అట్లా z² గుణకం చూడడం, z² గుణకం -4 -4 +4 సో ఈ రెండు సమానంగా ఉన్నాయి, ఈ రెండు సమానంగా ఉన్నాయి. అంటే సమానంగా ఉన్నాయి, వదిలేసేయండి. ఇక్కడ అన్నీ సమానంగా ఉన్నాయి, ఇక్కడ అన్నీ సమానంగా ఉన్నాయి, అందువల్ల వదిలేసాం. z² గుణకారం దగ్గరికి వస్తే ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి, ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి, వదిలేద్దాం. ఇప్పుడు xy దగ్గరకు వద్దాం. xy గుణకం -2 xy గుణకం +2 xy గుణకం -1 xy గుణకం +1. అంటే అన్ని వేరువేరుగా ఉన్నాయమ్మా, అన్ని వేరువేరుగా ఉన్నాయి. -2 +2 వేరువేరు, -1 +1 వేరువేరు. కాబట్టి అన్ని వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి xy పదాన్ని తీసుకుందాం. మొత్తాన్ని సూక్ష్మీకరించకుండా xy పదాన్ని మాత్రమే తీసుకుందాం. ఓకే, ఫస్ట్ దీంట్లో నుంచి కదా తీసేయాల్సి ఉందా, ఇది తీసుకుందాం. సో zx zy z² అసలు xy పదమే లేదు అక్కడ, కాబట్టి దాన్ని వదిలేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, xy పదం x² వద్దు, xy ఓకే 3xy వచ్చింది. xy పదం 3xy వచ్చింది. ఇక్కడ చూడండి, దీని లోపల పంపిద్దాం. సో yx అన్న xy అన్న ఒకటే కదా, -2xy వచ్చింది. ఇక్కడ -2xy వచ్చింది, రైట్. కాబట్టి ఇక్కడ xy పదం లేదు కాబట్టి తీసుకోలేదు. ఇక్కడ xy పదం 3xy వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ xy పదం -2xy వచ్చింది. ఓకేనా, క్లియర్, రైట్. అయితే దీంట్లో నుంచి కదా ఈ రెండింటిని తీసేయాల్సి ఉంది. కాబట్టి దాంట్లో నుంచి తీసేసేటప్పుడు 3xy -3xy అవద్దు, అంటే దాంట్లోంచి దీన్ని తీసేయాలి కాబట్టి. నెక్స్ట్ 2xy తీసివేయాలి కాబట్టి ఆల్రెడీ ఒక మైనస్ ఆడుంది ఆల్రెడీ.
అర్థమవుతుందా? సో ఆ పదంలో నుంచి దీన్ని తీసేయాలి కాబట్టి -3xy. నెక్స్ట్ ఆ పదంలో నుంచి దీన్ని కూడా తీసేయాలి కాబట్టి దేన్ని తీసేయాలా? -2xyని తీసేయాలా. ఓకే, నెక్స్ట్ -3xy -+2xy. సింప్లిఫై చేస్తున్నా. గుర్తులు దీని ముందు ప్లస్ ఉంది, దీని ముందు మైనస్ ఉంది. ఇలా వేరు గుర్తులు ఉన్నప్పుడు పెద్ద దాంట్లోంచి చిన్నదాన్ని తీసేయాలి. 3xyలోంచి 2xyలు తీసేస్తే 1xy. ఆ పెద్దదాని ముందు మైనస్ ఉంది కాబట్టి -xy. కాబట్టి ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో -xy ఎక్కడ ఉంది చూసుకోండి. -2 ఉంది, +2 ఉంది, ఇదిగో -xy ఉంది. -xy ఉండే సో ఈ సమాసమే ఆన్సర్ అవుతుంది. -xy ఉండే ఈ సమాసమే ఆన్సర్ అవుతుంది. ఇది రైట్ షార్ట్ కట్ మెథడ్. మళ్ళీ ఒకసారి చూడండి. మామూలుగా చేసుకుంటాను సార్, టైం ఉంది, వెల్ అండ్ గుడ్. సో దాంట్లో నుంచి ఈ రెండింటిని తీసేయాలి కాబట్టి ముందు దీన్ని సింప్లిఫై చేసి దాంట్లోంచి తీసేయండి, అదే వస్తుంది ఆన్సర్. టైం వేస్ట్ సార్, షార్ట్ కట్ చెప్పండి. రైట్. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం గుణకాలు చూసుకున్నాం. సమాన గుణకం ఉండేది వద్దు పదం, సమాన గుణకం ఉండేది వద్దు పదం. సమాన గణక ఈ రెండు సమానంగా ఉన్నాయి, ఈ రెండు సమానంగా ఉన్నాయి, వద్దు తీసేయండి. అన్నీ వేరువేరుగా ఉండే ఆ పదాన్ని తీసుకోండి. ఇక్కడ అన్నీ సమానంగా ఉన్నాయి, ఇక్కడ అన్నీ సమానంగా ఉన్నాయి. సమానంగా ఉండే పదాలు వద్దు, వేరువేరు గుణకాలు ఉండే పదాలను తీసుకున్నాం. ఓకే, సో దీంట్లో xy 3xy, దీంట్లో xy -2xy, దాంట్లో అసలు xy పదం లేదు కాబట్టి తీసేస్తాం. దాంట్లోంచి ఈ రెండింటిని తీసేయాలి కాబట్టి దీన్ని తీసేస్తే -3xy, దీన్ని తీసేస్తే -++ అయిపోద్ది. 3xyలోంచి 2xyలు తీసేస్తే 1xy, దాని ముందు పెద్దదాని ముందు మైనస్ ఉంది కాబట్టి -xy. -xy ఎక్కడ ఉందో చూడండి, ఇదిగో ఇక్కడ ఉంది -xy, అదే రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. 13వ క్వశ్చన్ చూడండి, మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. 13వ క్వశ్చన్, 4 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు కొలతలుగా గల 4 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు కొలతలుగా గల ఒక దీర్ఘచతురస్రాకార కాగితాన్ని దాని అంచులు ఒకదానికొకటి తాకునట్లు దాని అంచులు ఒకదానికొకటి తాకునట్లు 2 సెంటీమీటర్ల ఎత్తుగా గల ఒక స్తూపంగా తయారు చేశారు. అయినా ఆ స్తూపం ఘనపరిమాణం ఎంత? అయినా ఆ స్తూపం ఘనపరిమాణం ఎంత? ఓకే, రైట్. చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి, మంచి క్వశ్చన్ ఇది. సొల్యూషన్ చూడండి. ఇది ఒక దీర్ఘచతురస్రం, దీని పొడవు 4 సెంటీమీటర్లు, దీని వెడల్పు 2 సెంటీమీటర్లు. ఇది ఒక కాగితం, దీన్ని స్తూపాకారంగా చుట్టారం. ఓకే, స్తూపాకారంగా చుడితే ఇలా స్తూపాకారంగా చుడితే సో ఈ ఎత్తు, ఈ స్తూపానికి కూడా ఎత్తు అలానే అవుతుంది, 2 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఈ పొడవు ఇలా చుట్టినప్పుడు అది చుట్టుకొలతగా మారిపోయింది. అది ఎలా మారిపోయింది? స్తూపానికి భూమి యొక్క చుట్టుకొలతగా మారిపోయింది. స్తూపం యొక్క భూమి వృత్తాకారంలో ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. ఇది కాగితం దీర్ఘచతురస్రాకారంగా ఉంది, దాని పొడవు 4 సెంటీమీటర్స్, వెడల్పు 2 సెంటీమీటర్స్. దీన్ని కాగితాన్ని ఈ అంచు తగిలినట్లుగా ఒక స్తూపాకారంగా చుట్టారం. స్తూపాకారంగా చుడితే అది ఇలా అయిపోతుంది. అంటే ఈ వెడల్పు ఎత్తుగా మారిపోతుంది, ఈ పొడవు భూమి యొక్క చుట్టుకొలతగా మారిపోతుంది. ఇదే కదా, ఈ పేపర్నే కదా చుట్టింది, కాబట్టి ఇది ఈ స్తూపం యొక్క భూమి యొక్క చుట్టుకొలతగా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు దీని ఘనపరిమాణం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రం πr²h.
స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రం πr²h. ఓకే, రైట్. సరే, అయితే మాకు సూత్రం గుర్తుకు రాలేదు సార్. ఓకే, సింపుల్. చూడండి, ఇది వచ్చి πr², ఇది వచ్చి ఎత్తు. ఈ యొక్క πr²ని ఎత్తుతో పెంచితే అర్థమైందా? చూడండి జాగ్రత్తగా. దీని వైశాల్యం πr², ఎత్తు, ఆ రెండింటిని పెంచితే స్తూపం యొక్క ఘనపరిమాణం వస్తుంది. దాన్ని కాస్త గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఎత్తు తెలుసు, రేడియస్ r తెలియదు. rని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఓకే, ఇక్కడ చూడండి. వృత్తం యొక్క పరిధికి సూత్రము 2πr. వృత్తం యొక్క పరిధికి సూత్రము 2πr. అది మనకి ఎంత ఇచ్చారంటే 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఓకే, సో వృత్తం యొక్క పరిధికి సూత్రం 2πr. అది ఎంత ఇచ్చారు మనకనంటే 4 సెంటీమీటర్లు అని ఇచ్చారు. సో జాగ్రత్తగా చూడండి. 2π అంటే 22/7 r = 4m. జాగ్రత్తగా ఇక్కడ 2 2s 2 11s. నెక్స్ట్ ఈ 2కి ఈ 2కి క్యాన్సిల్ అయిపోయిందాం. కాబట్టి ఇక్కడ r కనుక్కుంటున్నాం మనం. r కనుక్కుంటున్నాం. r = ఈ 11/7 అవతల పోతే రెసిప్రోకల్గా 7/11 అవుతుంది. 11/7 అనే భిన్నాన్ని ఈక్వల్కి అవతల సైడ్ తీసుకోకపోతే రెసిప్రోకల్గా తిరిగి తిప్పిచ్చేసి 7/11 అయిపోతుంది. కాబట్టి r వచ్చేసింది. ఇప్పుడు ఘనపరిమాణం కనుక్కుందాం. π అంటే ఎంత? 22/7 ఇంటూ r అంటే ఎంత? 7/11 స్క్వేర్. కాబట్టి ఇంకొక r అంటే ఎంత? 7/11. ఎత్తు ఆల్రెడీ 2 సెంటీమీటర్లు మనకు తెలుసు. నెక్స్ట్ 7 7 క్యాన్సిల్ కొడదాం. 11 1 11 2 క్యాన్సిల్ కొట్టేద్దాం. ఇప్పుడు ఇంకా ఏముంది? పైన వచ్చి 2 ఏళ్ళ 14 14 2 28 ఉంది. బై కింద వచ్చి 11 ఉంది. 28/11. అయితే మనకి ఆప్షన్స్ మిశ్రమ భిన్నాల్లో ఇచ్చారు. ఇది అపక్రమ భిన్నం. దీన్ని మిశ్రమ భిన్నంలో ఎలా మార్చాలి అని అంటే 11 2 22 తీసేస్తే 6. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలి అని అంటే చూడండి, ఈ భాగఫలం 2, ఈ శేషాన్ని పైన వేసి దేంతో భాగించామో దాన్ని కింద వేసుకోవాలి. అంటే 2 6/11 అనేది మనకి ఆన్సర్. అయితే ఘనపరిమాణం కాబట్టి ఘనపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ క్యూబ్స్లో దీన్ని సూచిస్తాం. ఇది ఆన్సర్. కాబట్టి సింపుల్. చూడండి, ఇది కాగితం, దీన్నే స్తూపంగా చుట్టారు. కాబట్టి ఎత్తు, ఈ యొక్క వెడల్పు ఎత్తుగా ఉంటుంది. ఈ యొక్క పొడవు చుట్టారు కాబట్టి అంచు తగిలే విధంగా పరిధిగా మారిపోతుంది. వృత్త పరిధికి సూత్రం ఇది. దీని ఆధారంగా rని కనుక్కుంటాం 7/11 అని. నెక్స్ట్ ఘనపరిమాణం వాళ్ళు కనుక్కోమనింది. πr²hలో r బదులు 7/11, h బదులు 2 ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే ఘనపరిమాణం వస్తుంది. ఇది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రతి సెషన్లో ఈ అగ్గిపుల్లల మీద ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఇంతకుముందు కూడా ఒక సెషన్లో అడిగారు. సో ఒక స్క్వేర్ అమరికలో ఎన్నవ అమరికకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్యకు సూత్రం. అమరికలో ఎన్నవ అమరికకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్యకు సూత్రం. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ ఆ అమరికలో ఎన్నవ అమరికకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్యకు సూత్రం అని అడిగారు. ఇది ఆప్షన్స్ వేసుకోవాలి. 3n + 1, 5n - 1, నెక్స్ట్ 4n. ఇదం అంటే ఏం లేదు, ఇలా 4. చూడండి, ఇక్కడ ఆడ నంబర్ కూడా ఇచ్చాడు. 4 అగ్గిపుల్లలతో ఒక స్క్వేర్.
తర్వాత 7 అగ్గి పుల్లలతో 2 స్క్వేర్లు, తర్వాత 10 అగ్గి పుల్లలతో 3 స్క్వేర్లు. సో 4, 7, 10 ఇలాగా అగ్గి పుల్లలతో చదరాలను ఓకేనా చతురస్రాలను అమర్చేటప్పుడు అలా ఎన్నవ అమరికకు కావలసిన అగ్గి పుల్లల సంఖ్య ఎంత అన్నాడు. అంటే జాగ్రత్తగా చూడండి, ఇది ఒక శ్రేణి 4, 7, 10 ఇలా ఉంది. ఇప్పుడు ఆప్షన్లో n బదులు 1 ప్రతిక్షేపించండి. 3 1 3, 2 ప్రతిక్షేపిస్తే 6, 3 ప్రతిక్షేపిస్తే 9. అంటే 3, 6, 9 అది కనుక ఉంటే ఇది అయి ఉండేది ఆన్సర్. అది కాదు. n బదులు 1 ప్రతిక్షేపించండి. 3 1 3 1 4 సరిపోయింది. 2 ప్రతిక్షేపించండి. 3 2 6 1 7 సరిపోయింది. 3 ప్రతిక్షేపించండి. 3 3 9 1 10 సరిపోయింది. కాబట్టి రైట్ ఆన్సర్ 3n+1. అలాగా మనం ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత చూడండి, 4p² క్యూబ్ మైనస్ 7p² q² ప్లస్ 4 అనే సమాసానికి సంబంధించి సరికానిది ఇది విద్యార్థులు కరెక్ట్గా గుర్తుపెట్టుకోలేదు. ఈ పదాలని మైనస్ కాడ ప్లస్ దగ్గర 2 4 ఏదో ఉండాల్సిన కరెక్ట్ గుర్తు లేదని చెప్పడం జరిగింది. ఓకే, సమాసం మారితే మారొచ్చు, కానీ ప్రొసీజర్ చెప్తున్నాను చూడండి. ఆప్షన్స్ నంబర్ 1 4p² క్యూలో సంఖ్యాగుణకం 4. సంఖ్యాగుణకం 4. నెక్స్ట్ మైనస్ 7p² q²లో -7p² q² సంఖ్యాగుణకం 7. నెక్స్ట్ సమాసం 3 పదాలను కలిగి ఉంది. ఎన్ని పదాలను? 3 పదాలను కలిగి ఉంది. నెక్స్ట్ ఇచ్చిన సమాసం ఒక త్రిపది. ఇదం సరికానిది అడిగింది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. దీంట్లో 4p² క్యూలో సంఖ్యాగుణకం ఎంత? సో p² క్యూ యొక్క సంఖ్యాగుణకం ఎంత? 4. సో రైట్, ఇది సరైనది. అడిగింది సరికానిది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక పదం 2 పదాలు 3 పదాలు, దీంట్లో 3 పదాలే ఉన్నాయి. ఇది కూడా సరైనది. ఇలా 3 పదాలు ఉండే సమాసాన్ని త్రిపది అని అంటాం. సో త్రిపది అది కూడా రైటే. ఇంకా సరికానిది చూడండి, -7p² q² సంఖ్యాగుణకం 7 అన్నాడు. 7 -7 అనేది సరి అయినది. 7 అన్నాడు కాబట్టి ఇది సరికానిది. ఓకే, సో ఇలాగా మనకి ఇక్కడ 16వ ప్రశ్న. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. 17వ తేదీ మార్నింగ్ జరిగినటువంటి SGT ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ బిట్స్ ఒక 10 బిట్లు 20వ తేదీ ఆ గ్రూప్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టడం జరిగింది. 6 బిట్లు ఇప్పుడు ఆన్సర్స్ కీ ఒకసారి చూద్దాం. సో 11వ బిట్ ఏంది అంటే, ఒక పేక కట్టలో 52 కార్డుల నుండి ఒక కార్డుని యాదృచ్ఛికంగా తీసిన ఆ కార్డు ఏస్ అయ్యే సంభావ్యత ఎంత అని అడిగాడు. సో చూడండి, ఒక పేక కట్టలోని 52 కార్డుల నుండి ఒక కార్డుని యాదృచ్ఛికంగా తీసిన ఆ కార్డు ఏస్ అయ్యే సంభావ్యత ఎంత? ఇది ప్రశ్న. ఆప్షన్ నంబర్ 1 1/4, ఆప్షన్ నంబర్ 2 1/2, ఆప్షన్ నంబర్ 3 1/13, ఆప్షన్ నంబర్ 4 1/14. రైట్, చూడండి ఇది సింపుల్ క్వశ్చన్ ఇది. అయితే ఈ ముందు ఆన్సర్ చూడండి.
ఎస్, ప్యాక్ కట్టలో మొత్తం 52 కార్డులు ఉంటాయి. అందులో యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది ఏస్ అయ్యేటటువంటి సంభావ్యత ఎంత అని అడిగారు. మొత్తం 52 కార్డుల్లో మనకు తెలుసు డైమండ్లో ఒక ఏస్ ఉంటుంది, డైమండ్లో ఒక ఏస్ ఉంటుంది, హార్ట్లో ఒక ఏస్ ఉంటుంది, నెక్స్ట్ స్పేడ్లో ఒక ఏస్ ఉంటుంది, నెక్స్ట్ కలావర్లో ఒక ఏస్ ఉంటుంది. అంటే ఏస్ కార్డులు డైమండ్ సింబల్లో ఒకటి, హార్ట్ సింబల్లో ఒకటి, స్పేడ్ సింబల్లో ఒకటి, కలావర్ సింబల్లో ఒకటి ఉంటుంది. అంటే 4 ఉంటాయి. సో సంభావ్యతకి సూత్రం ఏంది? సో యాదృచ్ఛికంగా తీసినటువంటి ఆ కార్డు ఏస్ అయ్యేటటువంటి అవకాశం ఎంత అన్నారు కాబట్టి సో ఆ ఏస్ యొక్క కార్డుల సంఖ్య బై పేక ముక్కలో ఉండే పేక కట్టలో ఉండే మొత్తం కార్డులు. ఇది కదా సూత్రం సంభావ్యతకు. రైట్, సంభావ్యతకు సూత్రం ఏంటి అంటే ఏ రావడానికి అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇది మనకి సూత్రం. కాబట్టి ఏ రావడానికి 4 అవకాశాలు ఉన్నాయి, పేక కట్టలో 52 ఉన్నాయి. సో క్యాన్సల్ కొడితే 13 4 52 కాబట్టి సో 4 13 52 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి అని అంటే 1/13 అవుతుంది. సో ఇది ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఇచ్చాలి. ఒకవేళ మార్చి అడిగితే ఎలా మనం చేయాలి అంటే ఈ పేక కట్ట సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం మీరు కలిగి ఉండాలన్నమాట. సో పేక మొక్క గురించి ప్రాథమిక పరిజ్ఞానం చూడండి. సింపుల్ థింగ్. మొత్తం పేక ముక్కలో పేక కట్టలో 52 కార్డులు ఉంటాయి. మొత్తం పేక కట్టలో 52 కార్డులు ఉంటాయి. అందులో 26 వచ్చి బ్లాక్ ఉంటాయి. ఫస్ట్ రెడ్ రాద్దాం. 26 వచ్చి రెడ్ ఉంటాయి, 26 వచ్చి బ్లాక్ ఉంటాయి. కలర్స్ పరంగా 26 రెడ్ కలర్ కార్డులు, 26 బ్లాక్ కలర్ కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ రెడ్లో 13 వచ్చి డైమండ్ కార్డ్స్ ఉంటాయి, 13 వచ్చి హార్ట్ కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ 26లో మళ్ళీ ప్రాథమిక పరిజ్ఞానం ఏంది అని అంటే ఒక 13 వచ్చి స్పేడ్ కార్డ్స్ ఉంటాయి, స్పేడ్ కార్డ్స్ ఉంటాయి. ఒక 13 వచ్చి కలావర్ కార్డ్స్ ఉంటాయి. క్లబ్స్ అని కూడా అంటాం మనం, స్పేడ్ క్లబ్స్ అని అంటాం. సో ఈ విధంగా రెడ్ కలరు బ్లాక్ కలరు ఇలా ఉంటాయి. అయితే మొత్తం ప్యాక్ కట్టలో ఏ 1 1 2 3 4 5 6 7 8 9 10 జే క్యూ ఆర్ ఈ కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏలు ఎన్ని ఉంటాయి అని అంటే డైమండ్ 1, హార్ట్ 1, స్పేడ్ 1, కలవర్ 1 ఉంటుంది. అట్లనే 1 ఎన్ని ఉంటాయంటే డైమండ్ 1 1, హార్ట్ 1 1, స్పేడ్ 1 1, కలవర్ 1 1 ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా 4 4 4 4 4 ఉంటాయి. ఆ 4 4 కూడా ఎలా ఉంటాయి అంటే చూడండి, డైమండ్ 1, హార్ట్ 1, స్పేడ్ 1, కలవర్ 1 అలా ఉంటాయి. అయితే ఇదిగో ఈ మూడింటిని మనం ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అని అంటాం, ముఖ కార్డులు అని అంటాం. ఈ మూడింటిని ఏమంటాం మనం అని అంటే ముఖ కార్డులు అని అంటాం, ఫేస్ కార్డ్స్ అని అంటాం. ఇవి ఎన్ని ఉంటాయి అని అంటే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇవి ఇక్కడ 3 వచ్చి డైమండ్ ఉంటాయి, 3 వచ్చి స్పేడ్ ఉంటాయి, హార్ట్ ఉంటాయి, 3 వచ్చి స్పేడ్ ఉంటాయి, 3 వచ్చి కలవర్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూడండి. ఈ ముఖ కార్డుల వరకు మనం కనుక గమనిస్తే ఇక్కడ మనం రాసినటువంటి డైమండ్, హార్ట్, స్పేడ్, కలవర్ 3 3 3 ఉంటాయి అన్నమాట. అంటే ఇవి రెడ్ కలర్లో ఉంటాయి. ఇది డైమండ్ 1, హార్ట్ 1 రెడ్ కలర్లో ఉంటాయి, స్పేడ్ 1, కలవర్ 1 బ్లాక్ కలర్లో ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి. ఓకేనా? రైట్.
సో వీటి మీద ప్రాథమిక పరిజ్ఞానం మీద మీరు అవగాహన పెట్టుకోవాలంటే మొత్తం పేక కట్టలో 52 కార్డులు ఉంటాయి, 2 భాగాలు, రెడ్ 26, బ్లాక్ 26. రెడ్ కలర్ ఉండే సింబల్స్ డైమండ్, హార్ట్. బ్లాక్ కలర్ ఉండే సింబల్స్ స్పేడ్, కలవర్. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి 13 డైమండ్, 13 హార్ట్, 13 స్పేడు, 13 కలవర్. కట్టలో ఉండేటటువంటి నంబర్లు ఏ 1 to 10, మళ్ళీ ముఖ కార్డులు 3. ఈ ఏ నుంచి 10 వరకు ఒక్కొక్క కార్డు ఉంటుంది, 1 1 1 1 ఇలా ఉంటాయి. ఒక ముఖ కార్డుల దగ్గరకు వచ్చేసరికి సో జే ఈ యొక్క అక్షరం ఉండే కార్డులు ఎన్ని ఉంటాయంటే మొత్తము 1 2 3 4 12 కార్డులు ఉంటాయి. అలానే క్యూ 12 కార్డులు ఉంటాయి, ఆర్ 12 కార్డులు ఉంటాయి. ఆ 12 కార్డులు ఎక్కడెక్కడ నుంచి ఉంటాయి అని అంటే ఇదిగో డైమండ్ 3, స్పేడ్ 3, హార్ట్ 3, స్పేడ్ 3, కలవర్ 3. ఈ ప్రాథమిక పరిజ్ఞానం మీ వద్ద కనుకుంటే ఇప్పుడు ఈ అడిగినటువంటి క్వశ్చన్ కాకుండా ఇంకెలాంటి క్వశ్చన్ అడిగినా మనం ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఒక కార్డుని తీస్తే అది ఏస్ అయ్యేటటువంటి సంభావ్యత ఎంత అని అడిగాడు. సో ఇక్కడ చూడండి ఏస్ 1 2 3 4 కార్డులు ఉన్నాయి. ఓకేనా, 4 రకాల కార్డులు ఉన్నాయి. డైమండ్ 1, హార్ట్ 1, స్పేడ్ 1, కలవర్ 1. కాబట్టి అనుకూల పర్యవసానాల సంఖ్య 4, మొత్తం కార్డుల సంఖ్య 52, క్యాన్సిల్ కొడితే 1/13. ఇలా ఇంకే ప్రశ్న అడిగినా ఈ ఒక్క పరిజ్ఞానం మీ వద్ద ఉంటే పేక కట్ట మీద ఎలాంటి ప్రాబ్లం అయినా చేసేయచ్చు. ఓకే రైట్. చూడండి ఆల్జిబ్రాకి సంబంధించి అడగడం జరిగింది. 12వ ప్రశ్న 3x ఇంటూ x ప్లస్ y ప్లస్ z మైనస్ 2y ఇంటూ x మైనస్ y ప్లస్ z ను 4z ఇంటూ మైనస్ x ప్లస్ y ప్లస్ z మైనస్ x ప్లస్ y ప్లస్ z నుండి తీసివేయగా వచ్చు సమాసం. ఇది ప్రశ్న. ఒక్కసారి ప్రశ్న జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క పదం మైనస్ ఈ యొక్క పదం, ఓకేనా, ఈ సమాసం మైనస్ ఈ సమాసం ను దీంట్లో నుండి 4z ఇంటూ మైనస్ x ప్లస్ y ప్లస్ z దీంట్లో నుండి తీసివేయగా వచ్చేటటువంటి సమాసం ఎంత అని అడిగాడు. ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ అవసరం దీనికి. ఒకటోది మైనస్ 3x², నెక్స్ట్ మైనస్ 2y², నెక్స్ట్ మైనస్ 4z² మైనస్ 2xy ప్లస్ 6yz మైనస్ 7xz. నెక్స్ట్ రెండోది మైనస్ 3x² మైనస్ 2y² మైనస్ 4z² ప్లస్ 2xy ప్లస్ 6yz మైనస్ 7xz. నెక్స్ట్ మైనస్ 3x² మైనస్ 2y² ప్లస్ 4z² మైనస్ xy ప్లస్ 6yz మైనస్ 7xz మైనస్ 3x² మైనస్ 2y² ప్లస్ 4z² మైనస్ xy ప్లస్ 6yz మైనస్ 7xz. నెక్స్ట్ నంబర్ 4 మైనస్ 3x² మైనస్ 2y² ప్లస్ 4z² ప్లస్ 4z² ప్లస్ xy ప్లస్ 6yz మైనస్ 7xz. చూడండి ఇది క్వశ్చన్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి. ఈ సమాసం ఈ రెండింటిని సో ఈ మొత్తం సమాసాన్ని దీంట్లో నుంచి తీసివేయమన్నాడు. దీన్ని ఎలా చేయాలి అంటే యాక్చువల్గా దీన్ని బ్రాకెట్ లోపలికి పంపించాలా,
దీన్ని బ్రాకెట్ లోపలికి పంపించాలా, ముందు దీన్ని సింప్లిఫై చేయాలా, సూక్ష్మీకరించాలా, అక్కడ పెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ దీన్ని బ్రాకెట్ లోపలికి పంపించి 4zx మైనస్ 4zx మైనస్ 4zy ప్లస్ 4zy ప్లస్ 4z² దాన్ని పైనేసి దానిలో నుంచి ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే వచ్చిందని తీసేయాలి. ఇది మామూలుగా స్కూల్లో పిల్లలకి మనం చెప్పే పద్ధతి. ఓకేనా? రైట్. సో ముందు దీన్ని సింప్లిఫై చేసి వచ్చిన సమాసాన్ని అక్కడ పెట్టుకోనుండి ఈ సమాసాన్ని పైనేసి దాని కింద దీన్ని వేసి తీసివేయాలి. ఇది ప్రొసీజర్. అయితే ఇది లెంతీ అవుతుంది. షార్ట్ కట్ ఒకసారి చెప్తాను చూడండి. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఈ విధంగా సూక్ష్మీకరించండి అనే సమాసం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ముందు ఆప్షన్స్లోకి వెళ్దాం. x² గుణకం -3 -3 -3 -3. సో సమానంగా ఉంది. సమాన గుణకాలు ఉండే పదం వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి y² గుణకం -2 -2 -2 -2 సమానంగా ఉంది. ఇది వద్దు మనకి వదిలేద్దాం. నెక్స్ట్ xy గుణకం చూడండి. xy గుణకం -2 xy గుణకం +2 xy గుణకం -1 xy గుణకం +1. అట్లా z² గుణకం చూడండి. z² గుణకం -4 -4 +4 +4. సో ఈ రెండు సమానంగా ఉన్నాయి, ఈ రెండు సమానంగా ఉన్నాయి. అంటే సమానంగా ఉన్నాయి, వదిలేసేయండి. ఇక్కడ అన్నీ సమానంగా ఉన్నాయి, ఇక్కడ అన్నీ సమానంగా ఉన్నాయి, అందువల్ల వదిలేసాం. z² గుణకారం దగ్గరికి వస్తే ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి, ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి, వదిలేద్దాం. ఇప్పుడు xy దగ్గరకు వద్దాం. xy గుణకం -2 xy గుణకం +2 xy గుణకం -1 xy గుణకం +1. అంటే అన్నీ వేరువేరుగా ఉన్నాయమ్మా, అన్నీ వేరువేరుగా ఉన్నాయి. -2 +2 వేరువేరు, -1 +1 వేరువేరు. కాబట్టి అన్నీ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి xy పదాన్ని తీసుకుందాం. మొత్తాన్ని సూక్ష్మీకరించకుండా xy పదాన్ని మాత్రమే తీసుకుందాం. ఓకే, ఫస్ట్ దీంట్లో నుంచి కదా తీసేయాల్సిందే, ఇది తీసుకుందాం. సో zx zy z² అసలు xy పదమే లేదు అక్కడ, కాబట్టి దాన్ని వదిలేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి xy పదం x² వద్దు, xy ఓకే 3xy వచ్చింది. xy పదం 3xy వచ్చింది. ఇక్కడ చూడండి దీని లోపల పంపిద్దాం. సో yx అన్న xy అన్న ఒకటే కదా, -2xy వచ్చింది. ఇక్కడ -2xy వచ్చింది. రైట్. కాబట్టి ఇక్కడ xy పదం లేదు కాబట్టి తీసుకోలేదు. ఇక్కడ xy పదం 3xy వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ xy పదం -2xy వచ్చింది. ఓకేనా? క్లియర్. రైట్. అయితే దీంట్లో నుంచి కదా ఈ రెండింటిని తీసేయాల్సి ఉంది. కాబట్టి దాంట్లో నుంచి తీసేసేటప్పుడు 3xy -3xy అవద్దు, అంటే దాంట్లోంచి దీన్ని తీసేయాలి కాబట్టి. నెక్స్ట్ 2xy తీసివేయాలి కాబట్టి ఆల్రెడీ ఒక మైనస్ ఆడుంది ఆల్రెడీ. అర్థమవుతుందా? సో ఆ పదంలో నుంచి దీన్ని తీసేయాలి కాబట్టి -3xy. నెక్స్ట్ ఆ పదంలో నుంచి దీన్ని కూడా తీసేయాలి కాబట్టి దేన్ని తీసేయాలా? -2xyని తీసేయాలా. ఓకే. నెక్స్ట్ -3xy +2xy సింప్లిఫై చేస్తున్నా. గుర్తులు దీని ముందు ప్లస్ ఉంది, దీని ముందు మైనస్ ఉంది. ఇలా వేరు గుర్తులు ఉన్నప్పుడు పెద్ద దాంట్లోంచి చిన్నదాన్ని తీసేయాలి. 3 xyలోంచి 2 xyలు తీసేస్తే ఒక xy. ఆ పెద్దదాని ముందు మైనస్ ఉంది కాబట్టి -xy. కాబట్టి ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో -xy ఎక్కడ ఉంది చూసుకోండి. -2 ఉంది, +2 ఉంది, ఇదిగో -xy ఉంది. -xy ఉండే సో ఈ సమాసమే ఆన్సర్ అవుతుంది. -xy ఉండే ఈ సమాసమే ఆన్సర్ అవుతుంది. ఇది రైట్ షార్ట్ కట్ మెథడ్. మళ్ళీ ఒకసారి చూడండి. మామూలుగా చేసుకుంటాను సార్, టైం ఉంది, వెల్ అండ్ గుడ్. సో దాంట్లో నుంచి ఈ రెండింటిని తీసేయాలి కాబట్టి ముందు దీన్ని సింప్లిఫై చేసి దాంట్లోంచి తీసేయండి, అదే వస్తుంది ఆన్సర్. టైం వేస్ట్ సార్, షార్ట్ కట్ చెప్పండి. రైట్. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం గుణకాలు చూసుకుందాం. సమాన గుణకం ఉండేది వద్దు పదం, సమాన గుణకం ఉండేది వద్దు పదం. సమాన గణక ఈ రెండు సమానంగా ఉన్నాయి, ఈ రెండు సమానంగా ఉన్నాయి, వద్దు తీసేయండి. అన్నీ వేరువేరుగా ఉండే ఆ పదాన్ని తీసుకోండి. ఇక్కడ అన్నీ సమానంగా ఉన్నాయి, ఇక్కడ అన్నీ సమానంగా ఉన్నాయి. సమానంగా ఉండే పదాలు వద్దు, వేరువేరు గుణకాలు ఉండే పదాలను తీసుకున్నాం. ఓకే. సో దీంట్లో xy 3xy, దీంట్లో xy -2xy, దాంట్లో అసలు xy పదం లేదు కాబట్టి తీసేస్తాం. దాంట్లోంచి ఈ రెండింటిని తీసేయాలి కాబట్టి దీన్ని తీసేస్తే -3xy, దీన్ని తీసేస్తే -+ అయిపోద్ది. 3 xyలోంచి 2 xyలు తీసేస్తే ఒక xy, దాని ముందు పెద్దదాని ముందు మైనస్ ఉంది కాబట్టి -xy. -xy ఎక్కడ ఉందో చూడండి, ఇదిగో ఇక్కడ ఉంది -xy, అదే రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. 13వ క్వశ్చన్ చూడండి. మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. 13వ క్వశ్చన్. 4 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు కొలతలుగా గల
4 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు కొలతలుగా గల ఒక దీర్ఘచతురస్రాకార కాగితాన్ని దాని అంచులు ఒకదానికొకటి తాకునట్లు దాని అంచులు ఒకదానికొకటి తాకునట్లు 2 సెంటీమీటర్ల ఎత్తుగా గల ఒక స్తూపంగా తయారు చేశారు. అయినా ఆ స్తూపం ఘనపరిమాణం ఎంత? ఓకే రైట్. చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి, మంచి క్వశ్చన్ ఇది. సొల్యూషన్ చూడండి. ఇది ఒక దీర్ఘచతురస్రం, దీని పొడవు 4 సెంటీమీటర్లు, దీని వెడల్పు 2 సెంటీమీటర్లు. ఇది ఒక కాగితం, దీన్ని స్తూపాకారంగా చుట్టారం. ఓకే, స్తూపాకారంగా చుడితే ఇలా స్తూపాకారంగా చుడితే సో ఈ ఎత్తు, ఈ స్తూపానికి కూడా ఎత్తు అలానే అవుతుంది 2 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఈ పొడవు ఇలా చుట్టినప్పుడు అది చుట్టుకొలతగా మారిపోయింది. అది ఎలా మారిపోయింది? స్తూపానికి భూమి యొక్క చుట్టుకొలతగా మారిపోయింది. స్తూపం యొక్క భూమి వృత్తాకారంలో ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. ఇది కాగితం దీర్ఘచతురస్రాకారంగా ఉంది, దాని పొడవు 4 సెంటీమీటర్స్, వెడల్పు 2 సెంటీమీటర్స్. దీన్ని కాగితాన్ని ఈ అంచు తగిలినట్లుగా ఒక స్తూపాకారంగా చుట్టారం. స్తూపాకారంగా చుడితే అది ఇలా అయిపోతుంది. అంటే ఈ వెడల్పు ఎత్తుగా మారిపోతుంది, ఈ పొడవు భూమి యొక్క చుట్టుకొలతగా మారిపోతుంది. ఇదే కదా, ఈ పేపర్నే కదా చుట్టింది, కాబట్టి ఇది ఈ స్తూపం యొక్క భూమి యొక్క చుట్టుకొలతగా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు దీని ఘనపరిమాణం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రం πr²h. స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రం πr²h. ఓకే రైట్. సరే, అయితే మాకు సూత్రం గుర్తుకు రాలేదు సార్. ఓకే, సింపుల్. చూడండి, ఇది వచ్చి πr², ఇది వచ్చి ఎత్తు. ఈ యొక్క πr²ని ఎత్తుతో పెంచితే అర్థమైందా? చూడండి జాగ్రత్తగా, దీని వైశాల్యం πr², ఎత్తు, ఆ రెండింటిని పెంచితే స్తూపం యొక్క ఘనపరిమాణం వస్తుంది. దాన్ని కాస్త గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఎత్తు తెలుసు, రేడియస్ ఆర్ తెలియదు. ఆర్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఓకే, ఇక్కడ చూడండి, వృత్తం యొక్క పరిధికి సూత్రము 2πr. వృత్తం యొక్క పరిధికి సూత్రము 2πr. అది మనకి ఎంత ఇచ్చారంటే 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఓకే, సో వృత్తం యొక్క పరిధికి సూత్రం 2πr, అది ఎంత ఇచ్చారు మనకంటే 4 సెంటీమీటర్లు అని ఇచ్చారు. సో జాగ్రత్తగా చూడండి, 2π అంటే 22/7 r = 4m. జాగ్రత్తగా ఇక్కడ 2 2s 2 11s. నెక్స్ట్ ఈ 2కి క్యాన్సిల్ పోయిందాం. కాబట్టి ఇక్కడ r కనుక్కుంటున్నాం మనం. r = ఈ 11/7 అవతల పోతే రెసిప్రోకల్గా 7/11 అవుతుంది. 11/7 అనే భిన్నాన్ని ఈక్వల్కి అవతల సైడ్ తీసుకోకపోతే రెసిప్రోకల్గా తిరిగి తిప్పిచ్చేసి 7/11 అయిపోతుంది. కాబట్టి r వచ్చేసింది. ఇప్పుడు ఘనపరిమాణం కనుక్కుందాం. π అంటే ఎంత? 22/7 ఇంటూ r అంటే ఎంత? 7/11 స్క్వేర్. కాబట్టి ఇంకొక r అంటే ఎంత? 7/11. ఎత్తు ఆల్రెడీ 2 సెంటీమీటర్లు మనకు తెలుసు. నెక్స్ట్ 7 క్యాన్సిల్ కొడదాం. 11 1 11 2 క్యాన్సిల్ కొట్టేద్దాం. ఇప్పుడు ఇంకా ఏముంది? పైన వచ్చి 2 ఏళ్ళ 14 14 2 28 ఉంది, బై కింద వచ్చి 11 ఉంది. 28/11. అయితే మనకి ఆప్షన్స్ మిశ్రమ భిన్నాల్లో ఇచ్చారు.
ఇది అపక్రమ భిన్నం. దీన్ని మిశ్రమ భిన్నంలో ఎలా మార్చాలి అని అంటే 11 2 22 తీసేస్తే 6. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలి అని అంటే చూడండి, ఈ భాగఫలం 2, ఈ శేషాన్ని పైన వేసి దేంతో భాగించామో దాన్ని కింద వేసుకోవాలి. అంటే 2 6/11 అనేది మనకి ఆన్సర్. అయితే ఘనపరిమాణం కాబట్టి ఘనపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ క్యూబ్స్లో దీన్ని సూచిస్తాం. ఇది ఆన్సర్. బట్ సింపుల్ చూడండి, ఇది కాగితం, దీన్నే స్తూపంగా చుట్టారు. కాబట్టి ఎత్తు, ఈ యొక్క వెడల్పు ఎత్తుగా ఉంటుంది, ఈ యొక్క పొడవు చుట్టారు కాబట్టి అంచు తగిలే విధంగా పరిధిగా మారిపోతుంది. వృత్త పరిధికి సూత్రం ఇది. దీని ఆధారంగా ఆర్ను కనుక్కుంటాం 7/11 అని. నెక్స్ట్ ఘనపరిమాణం వాళ్ళు కనుక్కోమనింది. πr²hలో r బదులు 7/11 h బదులు 2 ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే ఘనపరిమాణం వస్తుంది. ఇది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రతి సెషన్లో ఈ అగ్గిపుల్లల మీద ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఇంతకుముందు కూడా ఒక సెషన్లో అడిగారు. సో ఒక స్క్వేర్ అమరికలో ఎన్నవ అమరికకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్యకు సూత్రం. అమరికలో ఎన్నవ అమరికకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్యకు సూత్రం. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ ఆ అమరికలో ఎన్నవ అమరికకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్యకు సూత్రం అని అడిగారు. ఇది ఆప్షన్స్ వేసుకోవాలి. 3n + 1, 5n - 1, నెక్స్ట్ 4n. ఇదం అంటే ఏం లేదు, ఇలా 4 చూడండి, ఇక్కడ ఆడ నంబర్ కూడా ఇచ్చాడమ్మ. 4 అగ్గిపుల్లలతో 1 స్క్వేర్, తర్వాత 7 అగ్గిపుల్లలతో 2 స్క్వేర్లు, తర్వాత 10 అగ్గిపుల్లలతో 3 స్క్వేర్లు. సో 4, 7, 10 ఇలాగా అగ్గిపుల్లలతో చదరాలను, ఓకేనా, చతురస్రాలను అమర్చేటప్పుడు అలా ఎన్నవ అమరికకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్య ఎంత అన్నాడు. అంటే జాగ్రత్తగా చూడండి, ఇది ఒక శ్రేణి 4, 7, 10 ఇలా ఉంది. ఇప్పుడు ఆప్షన్లో n బదులు 1 ప్రతిక్షేపించండి. 3 1 3, 2 ప్రతిక్షేపిస్తే 6, 3 ప్రతిక్షేపిస్తే 9. అంటే 3 6 9 అది కనుక ఉంటే ఇది అయి ఉండేది ఆన్సర్. అది కాదు. n బదులు 1 ప్రతిక్షేపించండి. 3 1 3 1 4 సరిపోయింది. 2 ప్రతిక్షేపించండి. 3 2 6 1 7 సరిపోయింది. 3 ప్రతిక్షేపించండి. 3 3 9 1 10 సరిపోయింది. కాబట్టి రైట్ ఆన్సర్ 3n + 1. అలాగా మనం ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత చూడండి, 4p² క్యూబ్ - 7p² q² + 4 అనే సమాసానికి సంబంధించి సరికానిది. ఇది విద్యార్థులు కరెక్ట్గా గుర్తుపెట్టుకోలేదు. ఈ పదాలని మైనస్ కార్డ్ ప్లస్ దగ్గర 2 4 ఏదో ఉండాల్సిన కరెక్ట్ గుర్తు లేదని చెప్పడం జరిగింది. ఓకే, సమాసం మారితే మారొచ్చు, కానీ ప్రొసీజర్ చెప్తున్నాను చూడండి. ఆప్షన్స్ నంబర్ 1 4p² క్యూలో సంఖ్యా గుణకం 4. సంఖ్యా గుణకం 4. నెక్స్ట్ -7p² q²లో -7p² q² సంఖ్యా గుణకం 7. నెక్స్ట్ సమాసం 3 పదాలను కలిగి ఉంది. ఎన్ని పదాలను? 3 పదాలను కలిగి ఉంది.
నెక్స్ట్ ఇచ్చిన సమాసం ఒక త్రిపది ఇదం సరికానిది అడిగింది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. దీంట్లో 4p²q సంఖ్యా గుణకం ఎంత? సో p²q యొక్క సంఖ్యా గుణకం ఎంత? 4. సో రైట్, ఇది సరైనది. అడిగింది సరికానిది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక పదం, 2 పదాలు, 3 పదాలు. దీంట్లో 3 పదాలే ఉన్నాయి, ఇది కూడా సరైనది. ఇలా 3 పదాలు ఉండే సమాసాన్ని త్రిపది అని అంటాం. సో త్రిపది, అది కూడా రైటే. ఇంకా సరికానిది చూడండి, -7p²q² సంఖ్యా గుణకం 7 అన్నాడు. 7 -7? -7 అనేది సరి అయినది. 7 అన్నాడు కాబట్టి ఇది సరికానిది. ఓకే, సో ఇలాగా మనకి ఇక్కడ 16 7. నంబర్ 3 7:11. నంబర్ 4 7:18. ఇది క్వశ్చన్. సో సింపుల్ చూడడం, 1 మీటర్ వ్యాసంగా గల వృత్తాకారాన్ని 2 అర్ధవృత్తాలుగా విభజించడం. ఓకే, 2 అర్ధవృత్తాలు. ఓకే, మనం ఒక అర్ధవృత్తం తీసుకుందాం. విభజిస్తే ఆ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకు వ్యాసానికి, వ్యాసం అంటే చూడండి, వ్యాసం అంటే చూడండి, ఇది వృత్తం. ఓకేనా, కేంద్రం గుండా పోయే జాని వ్యాసము అని అంటాం. సో దీన్ని 2 అర్ధవృత్తాలుగా విభజించాడు. ఈ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అంటే ఇక్కడ నుంచి బయలుదేరి ఇటు తిరుక్కొని మళ్ళీ ఇక్కడ దాకా రావాలి. ఇది చుట్టుకొలత. సో మనం ప్రారంభించినటువంటి ప్రారంభ పాయింట్ దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ ప్రారంభ పాయింట్ వరకు వస్తే దాన్ని చుట్టుకొలత అని అంటాం. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకి సూత్రం ఏంది? 36/7r. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకి సూత్రం 36/7r ఇది. నెక్స్ట్ వృత్తం యొక్క వ్యాసానికి ఏంది సూత్రము? ఏ నుంచి ఏడుకు ఒక 6, ఏ నుంచి ఏడుకు ఒక 6, 2r. ఓకేనా, క్వశ్చన్లో ఏమడిగాడో చూడండి. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకు ఫస్ట్ చుట్టుకొలత అన్నాడు, తర్వాత వృత్తం యొక్క వ్యాసానికి అన్నాడు. కాబట్టి ఎగ్జామ్లో ఫస్ట్ చుట్టుకొలత అడిగితే చుట్టుకొలత వేసుకోవాలి 36/7r. తర్వాత వ్యాసం అడిగితే వ్యాసం వేసుకోవాలి 2r. సో 6 క్యాన్సిల్ కొట్టండి. 2 1 2 18 36. ఓకే, సో ఇది 18/7, 7 లేకపోతే 1 కాబట్టి 1 ఇక్కడ పోతే 7 1 7 అవుద్ది. 18:7 రైట్ ఆన్సర్. 18:7 రైట్ ఆన్సర్. ఎక్కడ ఉంది 18:7? ఇదిగో ఇక్కడ ఉంది. ఇక్కడ జాగ్రత్త ఏంది అంటే ఫస్ట్ చుట్టుకొలత అడిగాడా, వ్యాసం అడిగాడా? ఫస్ట్ వ్యాసానికి చుట్టుకొలతకి మధ్య నిష్పత్తి అడిగితే 2r:36/7r వేసి సింప్లిఫై చేయాలి. అలా కాకుండా చుట్టుకొలతకు వ్యాసానికి గల నిష్పత్తి అని అడిగితే ముందు చుట్టుకొలత వేసి తర్వాత వ్యాసం వేసి క్యాన్సిల్ కొట్టి సింప్లిఫై చేయాలి. ఇది ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఒకవేళ ఇదే ప్రశ్నను కొంచెం మార్చి ఇలా అడిగారనుకోండి, మీ సెషన్లో ఇలా మార్చి అడిగారనుకోండి, ఏంది అది అంటే చూపేస్తున్నాను చూడండి ఒకసారి. సో రాహుల్ దగ్గర గోపి అని పెట్టి 1 మీటర్ దగ్గర 2 మీటర్లు అని పెట్టి, ఓకేనా, ఆ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అనకుండా వక్రపు అంచుకు అదేవిధంగా వ్యాసానికి గల నిష్పత్తి ఎంత అని అడిగాడు అనుకోండి. సో ఆ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత కాకుండా వక్రపు అంచుకు వ్యాసానికి గల నిష్పత్తి ఎంత అన్నాడు అనుకోండి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది వృత్తం. ఓకేనా, కేంద్రం గుండా పోయే జాని వ్యాసము అని అంటాం. ఓకే, ఇది అర్ధవృత్తమం. రైట్. అయితే వాడు అర్ధవృత్తం చుట్టుకొలత అంటే ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఇక్కడ దాకా రావాలి. అది అంటే ఈ సగం పరిధి మళ్ళీ వ్యాసం 2 కూడితే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత వస్తుంది. ఈ సగం పరిధిని πr అంటాం. 2πrలో సగం πr ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. మళ్ళీ ఇదొక 6 ఈ వ్యాసాన్ని 2r అంటాం. πr + 2rని అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అంటాం. నెక్స్ట్ ఇది వృత్తం యొక్క వ్యాసం.
వాడు అర్ధవృత్తం చుట్టుకొలత అడగల, వక్రపు అంచు అన్నాడు. వక్రపు అంచు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకే. సో మొత్తం చుట్టూ అయితే 2π6, సగమే కనుకైతే సగం అంటే 2π6లో సగం π6. కాబట్టి వక్రపు అంచు అంటే π6 ఈస్టు వ్యాసం అంటే ఇదొక 6 ఇదొక 6 2r కదా 2r. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 22/7 r ఈస్టు 2r. r క్యాన్సిల్ కొట్టండి, 2 11లు, అప్పుడు 7 యువతల పోతే 7 1 7, 11:7 అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రశ్నలో చుట్టుకొలతకు వ్యాసానికంటే 36/7r తీసుకోవాలి సూత్రం, చుట్టుకొలతకు సూత్రం. ఎందుకంటే ఇది ఒక π6 + 2r 2 కలిపితే చుట్టుకొలత. వక్రపు అంచు అంటే ఇది అవసరం లే మనకి, వక్రం ఏ నుంచి ఇక్కడ దాకే కాబట్టి వక్రపు అంచు మొత్తం 2πrలో సగం πr ఉంటుంది ఈస్టు వ్యాసం 2r. సో పై బదులు 22/7, r క్యాన్సిల్ కొట్టేసాం, 2 11లు. సో 11/7 అంటే ఏం లేకపోతే 1, హారం ఇటుపోతే పెంచుతుంది 7 1 7, 11:7. ఇది ఆన్సర్. ఇలా అడగొచ్చాం. ఓకేనా? కాబట్టి ఈ సెషన్లో కూడా క్వశ్చన్స్ ఎలా అడిగారు అని అంటే, ఈ సెషన్లో కూడా నంబర్ సిస్టమ్ మీద 3 అడిగారమ్మా, 3 అడిగారు. అర్థమెటిక్ మీద ఓన్లీ 1 క్వశ్చన్ అడిగారు. అర్థమెటిక్ మీద, ఆల్జిబ్రా మీద 3 ప్రశ్నలు అడిగారు. జామెట్రీ మీద గరిష్టంగా 6 ప్రశ్నలు అడిగారు. మెన్సురేషన్ మీద ఓన్లీ 2 క్వశ్చన్స్ అడిగారు, 2 క్వశ్చన్స్ అడిగారు. ప్రాబబిలిటీ మీద అంటే స్టాట్లో ఒక భాగమే, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్లో ఒక భాగమే, ఒకే ఒక ప్రశ్న అడిగారు. సో గరిష్టంగా జామెట్రీ మీద ఎక్కువ అడిగారు, ఆల్జిబ్రా మీద ఎక్కువ అడిగారు. ఈ విధంగా ఈ సెషన్లో మనల్ని ప్రశ్నలు అడగడం జరిగింది. దీంతో మనకి ఆ 17వ తేదీ మార్నింగ్ 16 ప్రశ్నల్ని, అంటే ఈ పిల్లలు గుర్తుపెట్టుకోవడం రావడం వల్ల కొంచెం డిజిట్ కానీ పదం కానీ వేరేగా ఉండొచ్చమ్మా. మోడల్ అయితే ఇది. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్.